బాబు కాలం చేశారని చెప్పని విన్నాను. ఎలా జరిగింది సార్? వాళ్ళు వైట్ జాండీస్ వచ్చినాయి. యంగ్స్టర్ కదా యాక్చువల్లీ. వాడే డ్రాయింగ్ చేసుకుంటే వాళ్ళ ఫ్రెండ్ నెంబర్ పెట్టుకొని వెళ్ళిపోయాడు. నాకు ఈవినింగ్ చెప్పారు. చెప్తే నేను ఈవినింగ్ మాట్లాడితే బాగలేదు, నేను రేపు వచ్చేస్తున్నాను 3 daysలో. మన పిల్లలు మన ముందు పోయారంటే కూర్చుంటే నిలబడి కూడా పిల్లల్ని సంజాయించడం ఎంత కష్టం కదా. వాడు వాని పిల్లలకు పెద్ద అయ్యే వరకు పెళ్ళి అయ్యే వరకు ఉంటే అది వేరే ఉంటుండే. మేమున్న నీళ్ళైతే ఆ లోటు ఏము, మా తర్వాత లోటు ఎట్లయినా వస్తుంది కదా. ఎంత ప్రశాంతంగా ఎంత హాయిగా ఉన్న లైఫ్లోనే డెఫినెట్గా భగవంతుడు ఏదో ఒకటి పెడతాడండి. దేవుడు రూమ్లోకి పోయి దీపం పెట్టి మొక్కాలనిపించట్లేదు ఇప్పుడు. అస్సలు కొంచెం కూడా సిమ్టమ్స్ ఏమీ లేవండి. తను రావడమే సివియర్గా వచ్చింది. తను చూసుకోలేదా అని ప్రజలు ఎవరెవరో అనుకుంటారని నాకు కూడా చెవులో పడ్డది. చిన్న బాబు కాడు కదా, మనం చెప్పని తనకేం తెలుస్తా, డాక్టర్కైనా ఏం తెలియదు కదా పక్కకున్న. లివర్ మీద ప్యాంక్రియాస్ మీద ఎఫెక్ట్ పడి సడన్ కార్డియాక్ అరెస్ట్ అయింది. ప్రతిరోజు ఈ బాధలో ఉండడం అనేది మన డిప్రెషన్లోకి తీసుకెళ్తుంది. హస్బెండ్ కానీ మదర్ ఇన్ లా ఫాదర్ ఇన్ లా చాలా సపోర్ట్ చేయాలి. ఏముంది అని అడగరు, మీ పిల్లలు ఏం చేస్తారు, మీ పిల్లలు ఎంతమంది అడుగుతారు. కానీ దేవుడు లోటు పెట్టేసింది వల్ల. లేని లోటు ఇప్పుడు అసలు ఎవరు తీరవారు, ఇంకేం చేయలేం. మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత బాగుపడ్డారా చెడిపోయారా అని అంటే, ఆర్థికంగా మీరు ఇంత స్ట్రాంగ్గా లేకపోతే కేసీఆర్ గారు పిలిచి మీకు టికెట్ ఇచ్చుండేవాళ్ళ. ప్రజల ఆశీర్వాదం ఉంటే తప్పకుండా ముందుకు పోతాం. గాలి నీరు చాలా పొల్యూట్ అయిపోయినాయి భూమితో సహా అని చాలా మంది అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? కేసీఆర్ గారు కఠినమైన నిర్ణయాలు తీసుకొని ఇండస్ట్రీ నడవాలి. తెలంగాణ రాముడు అన్నారు మీరు. రాముడి పరిపాలన చూడలేదు.